ముందుగా ఈ దీపావళి నరక చతుర్దశి సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజానీకంతో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఏ కరోనా వైరస్ కోవిడ్-19తో భయాందోళనలో ఉన్నటువంటి ఒక సమాజానికి ఈ దీపావళి చరమగీతం పాడి దేశ ప్రగతి జాతీయ ఉత్పత్తి ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. ఏ సమావేశం సంబంధించి ఇలా రాష్ట్రంలో ఒకవైపు ఎదుగుతున్నదో ఈ కరోనా వైరస్ ఏ కోవిడ్-19తో ఇలా జాతీయ సగటు ఆదాయం క్షీణించడంతో పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రగతికి సంబంధించి కూడా వీళ్ళ అధికారిక లెక్కలకు అనుగుణంగానే దాదాపు 50,000 కోట్ల ఆశించిన ఆదాయం కోల్పోతున్నట్టు ఈ మధ్య మనం పత్రికల్లో గమనించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఆదాయం 50,000 కోట్లు కోల్పోతున్నట్టు మనం భావిస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రజానీకం కూడా ఉపాధి కోల్పోతున్నట్టు మనం భావించాల్సి ఉంది. దానికి అంటే ఈ పరిస్థితులలో ఒకవైపు ఏదైతుందో ప్రజానీకం ఉపాధి కోల్పోవడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు పొందలేక ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ఒక పరిస్థితులలో ప్రజానీకానికి ప్రభుత్వం ప్రోత్సాహం కలిగించాల్సింది పోయి మరి ఇటు వ్యవసాయ రంగం ఈ అకాల వర్షాలు అతివృష్టితోని కోల్పోవడం జరిగింది, దెబ్బతినడం జరిగింది. మరి అటు రైతాంగాన్ని ఆదుకోవటం కొరకే కానీ ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పొందేటటువంటి ముఖ్యంగా నిర్మాణ రంగ పురోగతితోనే వీళ్ళ జాతీయ పురోగతి ఆధారపడి ఉంటుంది. వీళ్ళ నిర్మాణ రంగానికి సంబంధించి మళ్ళీ LRS ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏదైతే తెర మీదకి రావడం జరిగిందో దానికి తోడు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడం కూడా ఫర్ ది లాస్ట్ 8th సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు ఏదైతుందో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో అటు గ్రామీణ ప్రాంతానికి సంబంధించే కానీ ముఖ్యంగా ఇటు పట్టణ ప్రాంత నిర్మాణ రంగం ఏదైతుందో పూర్తిగా పురోగతి మరి నిలిచిపోయిందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో వీళ్ళ ఆస్తుల క్రయ విక్రయాలే కానీ వీళ్ళ కన్స్ట్రక్షన్లో ఏదైతే మార్టిగేజ్తో ఏదైతుందో బ్యాంకుల పురోగతి కూడా ఆధారపడి ఉంది. ఇలా బ్యాంకుల పురోగతి నిలిచిపోయి నిర్మాణ రంగంతో పాటుగా విద్యార్థులు మన ఎడ్యుకేషన్ లోన్సే కానీ మొత్తం నిలిచిపోయిందని చెప్పంటున్నాను. అసలు ఏదో దసరాకు ఆరంభమవుతుందని చెప్పని ప్రభుత్వం పేర్కొన్నది. ఇలా దసరా పోయింది, దీపావళి పోతుంది. ఇంతవరకు స్పష్టంగా అసలు ఏం జరగబోతుందనేది మనం ఊహించే పరిస్థితి లేదని చెప్పండి. సరే, ధరణి పోర్టల్ ప్రక్రియకు అనుగుణంగా ఏదైతే ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయబడినటువంటి ఆస్తులు మాత్రం ఏదైతుందో రిజిస్ట్రేషన్ చేయబడటానికి ఇవాళ ప్రక్రియ ఆరంభింపబడ్డదని చెప్పని ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇప్పటికీ స్పష్టత లేని అంశాలు ఇవాళ వాస్తవంగా ఏదైతున్నదో ఈ ఆస్తుల బదిలీకి సంబంధించి ఏ సంస్కరణలు మరి చేపట్టబడడం జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం పేర్కొన్నదో ఈ సంస్కరణలు వీళ్ళ విధానంలో సరళీకృతం కావాలి. ఆ సరళీకృతం చేయడంలో భాగంగా మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్కి అనుసంధానం చేయడంతో ఏకకాలం లోపల ఏదైతుందో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ బదిలీ కూడా జరిగిపోతుందని చెప్పి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. కానీ ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైతున్నదో
ఇవాళ చేపట్టబడేటువంటి అవకాశాలు ఉన్నాయి చెప్పంటారు. ఏదైతే కేవలం 4 ఆప్షన్లు మాత్రం వచ్చినాయి ఇంతవరకు. నిజంగా నాకైతే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుద్ది. గతంలో వారసత్వానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా ఎవరైనా భూ యజమాని చనిపోయినట్టయితే హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా హిందూ సక్సెస్ ఉందో వాళ్ళ ముస్లిం రిలీజియస్ యాక్ట్ వాళ్ళకు ఆ చట్టాలకు అనుగుణంగా ఏదైతుందో సార్ వన్స్ ద డెత్ సర్టిఫికేట్ ఈస్ ప్రొడ్యూస్డ్ రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా మరి వారసత్వం అమలు చేయగలిగేటువంటి యొక్క ఆనవాయితీ చట్టం అమల్లో ఉంది. ఇవాళ ఏమైపోయింది, ఈ వారసత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏదైతుందో మ్యాండేటరీగా పొందుపరిచింది. మరి అసలు ప్రభుత్వము సీఎం గారికి ఈ ఆలోచన చేసే అధికార యంత్రాంగం ఏం సూచనలు చేస్తుందో ఏంటో నాకైతే తోయడం లేదని చెప్పి అంటుంది. వీళ్ళ వారసత్వం అంటే వీళ్ళ గతించిన ఒక యజమాని తండ్రికి 4 పిల్లలు ఉంటారు. ఆ 4 ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు మాత్రమే ఏదైతుందో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టడం. ఆ 4 ఏకాభిప్రాయంతో లేక ఏ ఒక్కడేదైతుందో సహకరించకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయగలిగే అవకాశం లేదు. వీళ్ళు ఎవరైనా ఒకరు విభేదించినా కానీ వీళ్ళ చట్టానికి అనుగుణంగా వీళ్ళ హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా ఎవరి హక్కులు వారికి ఏదైతుందో నిర్దేశించి అమలు చేసేటువంటి ఒక బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని చెప్పి వీళ్ళు 4 వారసులు ఉంటే ఒకడు మొండోడు ఉంటాడే, వాడు అడ్డం పెట్టేటోడు ఉంటాడు. వాడు అడ్డం పెట్టేంత మాత్రం ఏదైతుందో ఒక అమాయకుని హక్కు అయితే కోల్పోకూడదు కదా. వారసత్వ చట్టానికి అనుగుణంగా ఎవరి హక్కు ఏంటి, ఎవరి భాగం ఎంత అనేది తేల్చబడాలి. ఇవాళ ఏదైతుందో అసలు ఈ లెక్కను ఆలోచన చేస్తే అసలు వారసత్వం గెలిచిపోతుందని చెప్పని భావించక చెప్పదని చెప్పి అంటున్నా. దీన్ని పునః పరిశీలించాలని చెప్పి అంటున్నాను. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఏ విధమైనటువంటి ఒక పన్నుల భారం లేకుండా అమలు చేయగలిగేటువంటి ఈ వారసత్వ చట్టం ఏదైతుందో ఇవాళ ఎకరా 2,500 రూపాయలు అంటే 4 ఎకరాలు ఉంటే 10,000 కట్టాలి. 4 ఎకరాలు ఉంటే 10,000 కట్టాలి. ఎందుకు నాకైతే అర్థం కావటం లేదంటూ నేను రెవెన్యూ అధికారులు వాళ్ళు వేతనం పొందుతుంది ఎందుకు, రెవెన్యూ అధికారులు వేతనం పొందుతుంది ఎందుకు అని చెప్పి అంటున్నాను. ఇది వాళ్ళ విధిలో భాగం అని చెప్పి అంటున్నా. ఇది వాళ్ళ విధిలో భాగం. వీళ్ళు సామాన్యునిపై ఏదైతుందో ఒక రైతుపై ఒక భూ యజమానిపై ఆయన హక్కు ప్రక్రియ అమలు చేయబడటానికి ఏదైతుందో ఇవాళ సుంకం చెల్లించడం అంటే మరి ఇది కేసీఆర్ సుంకం. ఇదేంటి కేసీఆర్ సుంకం అని చెప్పి అంటున్నాను. సులభతరం ప్రక్రియ అంటే ఇదేనా? సులభతరం ప్రక్రియ అంటే ఏదైతుందో ఇదేనా అని చెప్పి అంటున్నాను. ఇవాళ సేల్కి సంబంధించి కూడా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేయబడ్డట్టయితే ఒకటే డాక్యుమెంట్ ఇస్ సింగిల్ డాక్యుమెంట్. సపోజ్ ఇఫ్ దట్ సింగిల్ డాక్యుమెంట్ కవర్స్ ఒక 5 ఎకరాలు ట్రాన్సాక్షన్ కవర్ చేస్తా అనుకోండి, ఆ సింగిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముటేషన్ అమలు చేయబడటానికి ఏదైతుందో 5 ఎకరాలు అంటే 5 × 2,500 12,500 మనం సుంకం చెల్లించాలి. ఇంతవరకు ఏదైతుందో ఎక్కడ కూడా మ్యూటేషన్ ఫీజు లేదు. ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి మ్యూటేషన్ సుంకం లేకుండా, మ్యూటేషన్కి ఏదైతుందో ఆర్థిక భారం లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతుందో రెవెన్యూ అధికారం ముందు దఖలుపరిచినట్టయితే అది అమలు చేయబడటం జరుగుతుంది. ఏమంటారు? సులభతరం చేయబడడం జరిగిందని చెప్పి. సులభతరం చేయబడడం అనంటే ఏంటి? కేసీఆర్ సుంకం. కేసీఆర్ సుంకం ఎకరా 2,500 రూపాయలు కేసీఆర్ సుంకం అమలు చేయబడింది ఒకటే డాక్యుమెంట్. ఇఫ్ దట్ కవర్స్ 4 acres 5 acres 10 acres ఎంతైనా కానీ ఒక డాక్యుమెంట్ అమలు చేయడానికి ఏదైతుందో అందులో పొందుపరచబడినటువంటి ఒక ట్రాన్సాక్షన్ విలువను బట్టి మళ్ళీ స్టాంప్ డ్యూటీ కట్టినట్టు కట్టాలి. ఇట్స్ నథింగ్ బట్ స్టాంప్ డ్యూటీ కట్టినట్టు కట్టాలని చెప్పి అంటున్నాయి. వీళ్ళు పార్టీషన్ ఇచ్చినామని చెప్పి అంటున్నారు. దెర్ ఇస్ నో ఫ్యామిలీ సెటిల్మెంట్.
ఫ్యామిలీ సెటిల్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీషన్. ఫ్యామిలీ సెటిల్మెంట్ లోపల ఏదైతుందో ఒకరు హక్కు కూడా పూర్తిగా కోల్పోతుంది. విధమైనటువంటి ఆప్షన్ లేదు అని చెప్పండి. ఫ్యామిలీ సెటిల్మెంట్ గిఫ్ట్ ఆప్షన్ ఇచ్చిండ్రు. గిఫ్ట్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిండు. గిఫ్ట్ ఓన్లీ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిండు. ఇవాళ ఒకటి ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు దూరం అవుతారు. అతను ఏమనుకుంటాడు, చారిటీ ఒక సేవా సంస్థకు దానం చేయదలుచుకుంటాడే. మరి గిఫ్ట్ అనేది విత్ ఇన్ ది ఫ్యామిలీలోనే గిఫ్ట్ చేయాలని ఎక్కడ ఆంక్ష లేదు. ఇట్ కెన్ గిఫ్టెడ్ టు ఎనీబడి అట్ ది చాయిస్ ఆఫ్ ది దట్ ఓనర్. కుటుంబ సభ్యులు ఏదైతుందో దూరం అయినప్పుడు ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తాడు సేవ తత్పరతతో. దేర్ ఇస్ నో సచ్ ఆప్షన్. కానీ కుటుంబ సభ్యులు దూరం అయినప్పుడు ఏదైతుందో ఒకరు సేవ చేయడానికి ముందుకు వస్తాడు. నాతో కాకున్నప్పటికీ కూడా నా పైన అభిమానంతో ఏదైతుందో నా సేవ చేస్తున్న చివరి క్షణాలలో. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు గిఫ్ట్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ మై, నేను చేయడానికి వీల్లేదు. కానీ ఇదంతా సో కన్ఫ్యూజన్. దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ అటార్నీ. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది కదండి. దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ఇట్లా అయితే. There is no option for general power of attorney. In the absence of the original landowner, in the absence of the original property owner, the general power of attorney can hold the rights of as equal to the owner. ఏంటి అనేది ఆ చేసినోడి తెలియదు, చేతిలో తెలియదు అని చెప్పి అంటున్నాను. వీళ్ళ రాష్ట్రంలో దాదాపు 74 లక్షల ఫ్యామిలీ హోల్డింగ్స్ ఉన్నాయి. అఫీషియల్ అధికారికంగా రాష్ట్రంలో 74 లక్షల ఫ్యామిలీ హోల్డింగ్. 74 లక్షల ఫ్యామిలీ హోల్డింగ్స్ కు ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో పట్టేదారు పాసు జారీ చేయబడ్డది బిట్వీన్ 50 to 55, ఓ లక్ష అటు ఇటు, కొంత 57 అంటారు, 55 అంటారు, 50 అంటారు. అంటే ఇంకా స్టిల్ 20 lakh హోల్డింగ్స్ ఏదైతున్నదో పట్టేదారు పాస్బుక్స్ ఆర్ నాట్ ఇష్యూడ్. కర్ణాటక భూమి కావేరి అని చెప్పని మచ్ అడ్వాన్స్ ల్యాండ్ ఎక్స్టెంటే కాదు, ల్యాండ్ ఎక్స్టెంట్ తో పాటుగా ఫీల్డ్ సర్వే. మనం ఒక్కసారి ఏదైతుందో అక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేయబడాలని అంటే దాని కొలతల హద్దులతో పాటుగా మనం లైక్ హౌస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తామో అట్లా ఫోటో యుక్తంగా నువ్వు లేటెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైతుందో నువ్వు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా దొరుకుతూ స్టడీ చేసి అంతకంటే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతుందో మరింత అడ్వాన్స్ చేయాలి. కానీ దేశజాలం ఏదైతుందో నాకనే మొత్తం సర్వం నేనే, నాకు తెలిసింది ఒకటి తెలియదు అని చెప్పి అనుకుంటే ఎట్లనే. ఎంత తెలిసినా కానీ ఏదైతుందో పొరుగు వాడిని చూసి అంతగా మెరుగ ప్రయత్నం చేయడం తప్పేది లేదు కదా. సెషన్లో ఏదైతే అదే సూచన చేశాను నేను. సెలెక్ట్ కమిటీ పంపించి సెలెక్ట్ కమిటీలో ఏదైతుందో వివిధ రాష్ట్రాలలో ఏ ప్రక్రియ అమలు చేయబడుతుందో ఆ ప్రక్రియను మనం పరిశీలిద్దాం. ఆ ప్రక్రియను పరిశీలించి అందులో ఇంకేమైనా మనం మెరుగైన విధంగా చేద్దామంటే మనం చేద్దామని చెప్పింది నేను. వీళ్ళు ఏ బిల్లే కానీ రూపొందించ దాన్ని అమలు చేయబడే తలంచినప్పుడు ఏదైతుందో ఇంకా దాని మెరుగైన విధానం కొరకు ఏదైతుందో లోటుపాట్లను స్టడీ చేయడానికి సెలెక్ట్ కమిటీ పంపడం ఆనవాయితీ. నువ్వు చేసింది ఏమైపోయింది ఆఖరికి ఏదైతుందో వీళ్ళు సాదా బైనామాల ప్రక్రియ ఇలా రద్దు చేయబడ్డట్టుగా చట్టాల్లో ఎక్కడైనా సాదా బైనామా అమలైతే మినిమం కామన్ సెన్స్ మస్ట్ హ్యావ్. మరి లీగల్ నాకు అర్థమైతే లేదా. 1971 ఏదైతే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ అది ఉందో అది ఈయననే రద్దు చేసిండు. రద్దు చేయబడ్డటువంటి ఒక గవర్నర్ ఆ ఉత్తర్వులతో వెలువడ్డ తదుపరి మళ్ళీ ఆ చట్టానికి అనుగుణంగా సాదా బైనామా అమలుకి ఏదైతుందో ఆప్షన్ ఇచ్చింది. వీళ్ళు కోర్టు మొట్టికాయలు వేస్తే మళ్ళీ దాన్ని ఏదైతుందో వీళ్ళు మళ్ళీ అమెండ్మెంట్ పట్టుకొస్తుంది. నూతన చట్టంలో ఏదైతుందో ఇదివరకు ఆప్షన్ లేదు. అది వీళ్ళు అందులో ఆప్షన్ ఇచ్చి దాని మేము సరి చేయడానికి అందులో పట్టుకొస్తామని చెప్పారు. అర్బన్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇంతవరకు ఏ విధమైన ప్రక్రియ లేదు. లాస్ట్ 2 months 8th సెప్టెంబర్కి ఏదైతుందో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయిందంటే దాదాపు 2 మాసాలు గడిచిపోయింది. ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూషన్ లేకపోతే మొత్తం నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయిందండి టోటల్. ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయబడినటువంటి ఆస్తి మాత్రమే నీకు రిజిస్టర్ చేయబడుతుంది.
ఫర్ సమ్ రీజన్ ఆర్ ఫర్ ఎనీ రీజన్ ఏదైనా ఇల్లే కానీ ఇంటి ప్లాటే కానీ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయబడి లేకున్నట్టయితే అది రిజిస్టర్ చేసేందుకు అవకాశం లేదు. వీళ్ళు పట్టణాలలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ వీళ్ళ అధికారులు వాళ్ళ ఇండ్లు పరిశీలిస్తున్నారే. సపోజ్ ఇల్లు ఏదైతుందో దానికి 200 గదాలని ఒకటి రాసుకపోతారు. అది 250 ఉంటుంది అనుకో, 200 రాసుకపోయింది. సపోజ్ ఇఫ్ ది ఎక్స్టెంట్ ఈస్ 250 yards, ఓన్లీ 200 yards కెన్ బి ట్రాన్స్ఫర్డ్, నాట్ 250. ఇప్పుడు ధరణి పోర్టల్ సవరణ కూడా లేదు. ఎందుకు చెప్తున్నాను, ధరణి పోర్టల్కి ఏదైతుందో సవరణ ఆప్షన్ లేదు. ఇవాళ ఎంఆర్ఓస్ చేసిన పొరపాట్లకు ఏదైతుందో, మరి ఉదాహరణకు మల్యాల మండల్ రాంపూర్లో ఒక రైతు ఏదైతుందో ఆయన కొడుకు యాక్సిడెంట్ చేయకపోతే మనమనికి ఒక 2 ఎకరాల భూమి గిఫ్ట్ చేసి రిజిస్టర్ గిఫ్ట్. ఆటోమేటిక్గా అదేం కావాలి, రిజిస్టర్ గిఫ్ట్ ఈ యజమానికి తొలగించబడి ఎవరికైతే గిఫ్ట్ చేయబడుతుందో ఆయనకి ఎంటర్. ఈయన తొలగించిండ్రు, అది ఎంటర్ చేయలేదు. గిఫ్ట్ చేసిన తొలగించింది. ఇప్పుడు ఈయన జారీ చేయబడ్డ పట్టేదారు పాస్బుక్లో ఏదైతున్నదో, ఏదైతే గిఫ్ట్ చేసిండో అది తొలగించబడ్డది. కేవలం ఆ రిమైనింగ్ పార్ట్ అయితే పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడ్డది. ఈయనకి ఎప్పుడైతే తొలగించబడ్డదో ఎవరి పేరైతే అది పట్టేదారు పాస్బుక్ లో నమోదు చేయబడి ఉంటేనే చేస్తుంది. పట్టేదారు పాస్బుక్ లోపల ఇప్పుడు మ్యూటేషన్ ఫీజు కట్టినా కానీ ఏదైతుందో పట్టేదారు పాస్బుక్ లోపల అది నమోదు చేయబడి ఉండాలి. మ్యూటేషన్ ఫీజు ఇవి 2 ఎకరాలకు ఏదైతుందో 5,000 రూపాయలు పోతాయి. 2 ఎకరాలకు 25,000 పోతాయి. ఈ 5,000 వేరే మంచిది అని చెప్పి అనుకున్నా కానీ ఏదైతుందో ఈ పట్టేదారు పాస్బుక్ లో నమోదు చేయబడి ఉంటేనే అక్కడ మ్యూటేషన్ అమలు అవుతుంది. ఈ పట్టేదారు పాస్బుక్ లో అమలు చేయబడలేదు, తొలగించబడ్డది, అని నమోదు చేయబడలేదు, దాన్ని సవరించే ఆప్షన్ లేదు. సచ్చే సాంకేతిక అంటే సవరణలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పాను. ఇది మస్ట్ బి స్టడీడ్ థరోలీ చెప్పంటాను నేను. ఇదేదో ఇట్లా చేసేది కాదు. ఇది దీన్ని రిజిస్టర్ ప్రక్రియ నిలిపేసి ఏదైతుందో ఇప్పుడు లేని సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పంటున్నాను. నేను ఏదైతుందో నువ్వు చేసేది మంచి ఆలోచన చెప్పని భావించినప్పుడు సదుద్దేశంతో ఏదైతున్నదో పూర్తి స్థాయి లోపల దాన్ని పరిశీలించి భవిష్యత్తు లోపల ఏదైతుందో ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు ఎదురు కాకుండా నువ్వు చట్టాన్ని రూపొందించాలి. ఆ విధంగా కూడా ఏ విధమైన పరిశీలన లేకుండా కేవలం ఏదైతుందో ఆయన తోచిందే వేదం అన్నట్టు ఏదైతుందో నువ్వు చట్టాలు రూపొందించాలని చెప్పని భావిస్తే వీళ్ళ చట్టాన్ని ఎవరు తయారు చేయాలి? రెవెన్యూ ఆఫీసర్ తయారు. ఈ రెవెన్యూ ఎక్స్పర్ట్ దాన్ని తయారు చేస్తలేడు, లీగల్ ఎక్స్పర్ట్ దాన్ని స్కూటింగ్ చేస్తలేడు. అన్ని సీఎం గారి కూర్చొని రాత్రులు ఆయన స్కూటింగ్ చేస్తుండు, ఆడ పోయి సంతకం పెట్టాలి, జీవో జారీ చేయాలి, అన్ని ఆయన అయిపోతున్నాడు. ఇంకో ఇది దాని పరిణామం ఇది అని చెప్పి అంటున్నాడు. రాష్ట్ర పురోగతి పూర్తి స్థాయి లోపల కుంటుపడటానికి సీఎం గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పండి. కూడా నేను కొన్ని అందులో ఉన్నటువంటి యొక్క ల్యాప్సెస్ నేను చెప్పింది. ఇవాళ నిజంగానే మీరు సరళీకృతం చేయాలి, మెరుగైన విధానాన్ని అవలంబింప చేయాలని చెప్పి భావిస్తే ఇవాళ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ లోపల ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేయగలిసినటువంటి ఆవశ్యకత ఉన్నదో సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. రిజిస్ట్రేషన్ యాక్ట్ లోపల ఏ డాక్యుమెంట్లు చేయడానికి అవకాశం ఉన్నదో అవన్నీ కూడా పరిశీలించాలి. ఇవాళ ఇంతవరకు ఏదైతుందో అమల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ లోపల మనం ఏ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉన్నదో అవన్నీ కూడా పరిశీలించి ఆ డాక్యుమెంట్స్ అన్నిటికీ నువ్వు ఆప్షన్ ఇవ్వాలి. ఏ విధంగా పరిశీలన లేదు, ఆప్షన్ లేదని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు అమలుకు అనుమతించబడినటువంటి వ్యవసాయ ఆస్తులకు భూములకు సంబంధించి సో మెనీ ల్యాప్సెస్. వ్యవసాయేతర వాటికైతే ఇంతవరకు ఏది దిక్కేలేదు, వ్యవసాయేతర వాటికి ఇంతవరకు ఏది దిక్కేలేదు చెప్పండి. ఎక్కడ ఒక ఓపెన్ ప్లాట్ ఉంటుంది, అది నమోదు కాదు, అది రిజిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసింది ఉంటుంది, ఉదాహరణ చెప్పంటున్నా. ఎల్ఆర్ఎస్కి అప్లై చేయబడ్డది కూడా అది ఎల్ఆర్ఎస్లో క్లియర్ చేయబడ్డ తదుపరి మాత్రమే ట్రాన్సాక్ట్ అవుతుంది. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏదైతుందో మనం లాస్ట్ డేట్ ఇచ్చిండేదో
15th October 31st October ఏదో లాస్ట్ డేట్ ఇచ్చిండు అనుకో, అది దట్ ఇస్ ఓన్లీ ఫర్ అప్లికేషన్. ఎంత పన్ను వేయాలి, ఏ విధంగా రెగ్యులేట్ చేయాలనేది ఇంకా విధానం రూపొందించబడలేదు. LRS కి అప్లై చేయడానికి ఆప్షన్ ఏదైతే ఉందో ఇవాళ 31st October ఏదో డేట్ ఉంది, అయిపోయింది మొత్తానికి. దాన్ని ఏ విధంగా రెగ్యులరైజ్ చేయడం అనేది ఇంకా విధానం రూపొందించలేదు. దానికి ఎంత పన్ను వేయటము, ఏంటి, ఎప్పటిలోగా చేస్తారు, మరి అదేది కాకుండా డాక్యుమెంట్ ట్రాన్సాక్ట్ గా దానికి ఎక్స్ట్రా కట్టాలి. ఎగ్జాక్ట్లీ మ్యూటేషన్ ఎక్స్ట్రా కట్టాలి. ఇటువంటి ఎన్నో చాలా ఉన్నాయి లూప్ చాలా లూప్ ఉన్నాయి. అందుకే నేను వాట్ ఐ సజెస్టెడ్ నేను సెలెక్ట్ కమిటీ పంపాలని చెప్పాను. మీకు తెలిసి చేసిన కంటే సెలెక్ట్ కమిటీ పంపడం ఆనవాయితీ. సెలెక్ట్ కమిటీ పంపించినట్టే నేను లీగల్ స్కూటీని చేసి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ప్లగ్ చేసి దాన్ని రూపొంది ఒక 15 రోజులు 4 రోజుల లోపల అయిపోతుంది. 4 రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాలు తిరిగి వస్తుంది. ఎక్కడెక్కడ మెరుగని యాక్చువల్లీ తీసుకుంటే ఇదేదో ఈయన కొత్తగా చెప్తున్న కార్యక్రమం ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. నేను గతంలో కూడా పేర్కొన్నాను, అందుకే నేను చెప్పలేదు. నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఇది జాతీయ స్థాయిలో రూపొందించబడ్డ కార్యక్రమం. ఇది జాతీయ స్థాయిలో రికార్డుల నవీకరణ, ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఏదైతుందో చేపడుతుంది. దీనికి కావాల్సిన నిధులు కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నది. ఈ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ సంబంధించిన ప్రోగ్రాం అమలుకు కావలసినటువంటి ఒక నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నది. నేనెవరు కొత్త పట్టదారు పాస్బుక్ కావాలంటే మనం 300 రూపాయలు కట్టాలి. వీళ్ళు భూములు కొనుక్కున్నాడు ఎవరైనా ఉంటాడు అనుకో, లేకుంటే అవసరం మార్పు అయిన తర్వాత ఎవరి పేరు అయితే వస్తుందో కేవలం మ్యూటేషన్ ఫీజుతో సరిపోతలేదు. మ్యూటేషన్ ఫీజుతో పాటుగా మాడిఫికేషన్ పట్టేదారు పాస్బుక్ అదనంగా చేర్చబడే ఆస్తితో కొత్త పట్టదారు పాస్బుక్ రావాలి కదా, వాళ్ళు మళ్ళీ 300 రూపాయలు కట్టాలి. అంటే మళ్ళీ భూమి కొనుక్కున్నట్టు అవుతుంది. అందుకే దీన్ని నేను ఏమంటున్నా, కేసీఆర్ సుంకం అని చెప్పి అంటున్నా. ఎందుకంటే జుట్టు పనులు ఉండని చెప్పని చరిత్రలో చదివే మనం పాఠాలల్లా. కేసీఆర్ సుంకం ఇది. ఎందుకంటే జుట్టు పనులు ఇచ్చినట్టు మరి అప్పుడు తురకరాజు ఏ రాజేషం నాకు తెలియదు పేరు, కానీ ఎందుకంటే జుట్టు పనులు వేసిండు ఔరంగజేబో మరి ఏ రాజు వేసిండో ఎవరు వేసిందే ఏదో నాకు సరే పేరు తెలియదు. అంత మళ్ళీ తప్పు కానీ కోపానికి అంత మావుడు వేసిండు అని చెప్పాను. ముస్లిం రూలర్స్ వేసిండే జుట్టు పనులు మోస్ట్లీ మైట్ బి ఔరంగజేబ్ అనుకుంటా. ఇలా కేసీఆర్ పన్ను ఎత్తుండ అన్నట్టు. ఇవాళ ఏదైతుందో గతంలో ఎన్నడూ లేని మ్యూటేషన్ ఫీజు అనేది కొత్తగా వేస్తుండ.